ఇప్పుడు మనం చూస్తున్నది రావి చెట్టు. ఇది భారతదేశంలో పవిత్రంగా భావిస్తారు దీన్ని. అలాగే దీన్ని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం ఈ చెట్టు కింద అయిందని చెప్పి దీన్ని బోధి వృక్షం అని కూడా అంటారు. దీని జీవితకాలం 900 సంవత్సరాల నుండి సుమారు 1500 సంవత్సరాల దాకా ఉంటుందని చెప్తారు. అన్ని మొక్కల కన్నా రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందంటాం. ఈ విషయాన్ని సైన్స్ కనిపెట్టక ముందే మన పూర్వీకులు ముందే విషయం తెలుసుకున్నాం. అందుకే మనం ప్రతి దేవాలయంలో కూడా ఇంచుమించుగా అక్కడ చెట్లు, రావి చెట్లు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ జనం గుమ్ముకొట్టూ ఉండటం వల్ల ఆక్సిజన్ లెవెల్ పడిపోకుండా ఇవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే రావి చెట్లు అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ డయాబెటీస్కి, ఆల్జీమర్స్కి, పార్కిన్సన్, క్యాన్సర్, రోగనిరోధక పెంచడానికి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్గా, తెగిన గాయాలకి, పంటి నొప్పి, వాపులు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అన్ని వ్యాధులకి కూడా ఆయుర్వేదంలో ఖచ్చితంగా దీన్ని వాడుతున్నారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే చెట్ల కింద ఇప్పుడు రాత్రి పడుకోకూడదు. ఎందుకంటే అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది నైట్ టైంలో.